నమస్తే అండి. ఈరోజు సమోసా తయారు చేసి చూపించబోతున్నాను. అది డీప్ ఫ్రై కాకుండా మామూలుగా లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి చేసేటట్టు అనమాట. సమోసా అందరికీ ఇష్టమే కదా. ఈ మామూలుగా అయితే డీప్ ఫ్రై అంటే నూనె కోసం భయపడతారు, అంత నూనె ఆయిల్ అని. ఈ నేను చేసే ప్రొసీజరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుద్ది మీకు. ఒకసారి ఆలు బాయిల్ చేసి పెట్టానండి దీనికోసము. బ్రెడ్ స్లైసులు అంచులు కట్ చేసి ఉంచాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను, ఎక్కువ కాదు. దాంట్లో బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇది వేగేలోపండి ఆలుని లైట్గా మ్యాష్ చేస్తాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆలు యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేశాక ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. దీంట్లోకి ఉప్పు, కారము, ఇది సమోసాలోకి వేయటానికి మసాలా పౌడర్ ఉంటుందండి, సమోసా మసాలా, మామూలు సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. ఇది దానికి సరిపడా 3 యాడ్ చేస్తున్నాను. ఆలు బాగా మెత్తగా వండితే ఇట్లా బాగుంటుంది అన్నమాట. దానికి కరుచుకున్నట్టుగా అయిపోయి చక్కగా బైండింగ్ వచ్చేస్తుంది. లేదంటే ముక్కలు ఉంటే దాంట్లో సెట్ అవ్వదు అనమాట. నేను అది ప్రొసీజర్ మీకు చూపించినప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పాను. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి ఇట్లా ఆలు ఇదంతా దీనికి అప్లై చేయాలండి. అందుకని నేను ఇందాక చెప్పింది. సాఫ్ట్గా బాగా మెత్తగా ఉందనుకోండి, దీంట్లోకి కూడా వెళ్ళిపోయి చక్కగా అట్లా నిలుస్తుంది అనమాట. కర్రీ లోపలికి ఎక్కువ పీల్చుకుంటుంది. స్టవ్ మీద ఇట్లా ప్యాన్ పెట్టి ఉంచానండి. ప్యాన్ పెట్టించి వేడి చేశాను, స్టవ్ ఆన్ చేశాను. ఇటు చూడండి, ఈ బ్రెడ్ ఇట్లా తీసుకొని దీని మీద నీళ్లు చల్లేసి ఇలా అప్లై చేసేసి ఇలా పెట్టేసి, ఇది వేడెక్కుంది కదా, దీనికి లైట్గా నూనె రాసి ఈ స్లైస్ పెట్టేసి దీని మీద స్టీల్ ప్లేటు ఇట్లా ఫ్లాట్గా ఉంది పెట్టి దీని మీద కొంచెం బరువైన ఐటెం పెట్టేస్తే, నేను ఇది పెట్టానండి జాడి, మీరు ఏదన్నా గిన్నె కానీ ఏదైనా బరువైన గిన్నె మినిమం 1 kg అట్లా వెయిట్ ఉండేది పెట్టేస్తే అది క్రంచీగా వస్తుంది అన్నమాట. తీసేస్తున్నానండి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి ఫ్లాట్గా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు పెట్టేసి ఇది ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలండి. ఆ వేడికి వేగుద్ది అనమాట. ఎక్కువ అవసరం లేదు వేడి. లోపలంతా ఆలు ఉంటుంది కదా, పైన క్రంచీగా టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇలా సమోసా షేప్లో కట్ చేసుకుందామండి. ఇప్పుడు లోపల కర్రీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.